విజయవాడలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో బాధితుల ఫిర్యాదు తీసుకునేందుకు సత్యనారాయణపురం పోలీసులు నిరాకరిస్తున్నారు. ఫిబ్రవరి 4న టి నాగమహేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో నాగమహేష్ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అని ఆరోపిస్తున్నారు. నాగమహేష్ కు భార్యతో విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. కారులోనూ సుత్తిపైన రక్తపు మరకలున్నాయని అంటున్నారు. అయితే తమ సోదరుడి మరణంపై తమకు అనుమానాలు ఉన్నాయని, హత్య కోణంలో దర్యాప్తు చేయాలి అని సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని నాగమహేష్ అక్క, చెల్లి ఆరోపిస్తున్నారు. మీకు అమ్మా నాన్న లేరు, మీ గురించి పట్టించుకునేవారు ఎవరు? మీ అన్నే చనిపోయాక మీకెందుకు ఈ కేసు అంటూ పోలీసులు తమను బెదిరిస్తూ ఉన్నారని బాధితులు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగిపోయిన నాగమహేష్ కుటుంబ సభ్యులు సమగ్ర విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలి అని పిటిషన్ వేశారు. టీడీపీ నేతల ఒత్తిడి వల్లే ఈ కేసును నీరుగారుస్తున్నారని, తమకు న్యాయం చేయాలి అని మృతుడు నాగమహేష్ అక్క, చెల్లి కోరుతున్నారు. నాగమహేష్ మృతిపై ఆయన సోదరీమణులతో మా ప్రతినిధి సాయి కిరణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సోదరుడికి జరిగిన అన్యాయంపై వారు కన్నీరు పెట్టుకున్నారు. నాగమహేష్ మృతికి సంబంధించిన కేసులో విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు వ్యవహరించిన తీరును వారి మాటల్లోనే విందాం. మరో దారుణం జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీన ముత్యాలంపాడుకు చెందినటువంటి నాగమహేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ఆయన మృతిపైన వాళ్ళ బంధువులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెళ్ళి చూడగా అక్కడ అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. అది ఆత్మహత్య అంటూ కూడా నాగమహేష్ భార్య బంధువులు చెప్పారు. అయితే ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగా వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. సో నాగమహేష్ సోదరిమణులు ఇద్దరు కూడా, అటు మానస, ప్రసన్న ఇద్దరు సాక్షి టీవీతో ఉన్నారు. వెల్కమ్ అండి. మొదట అంటే ఫిబ్రవరి 4వ తారీఖున ఈ ఘటన జరిగింది. మీ సోదరుడు నాగమహేష్ అనుమానాస్పద మృతి అనేటువంటిది, ఇది మొత్తంగా కూడా ఆత్మహత్య అనేటువంటిది సత్యనారాయణపురం పోలీసులు అంటున్నారు. సో పోలీసులు చెప్పిన దానిపైన మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేటువంటిది మీరు చెప్తున్నారు. పోలీసులు ఈ కేసును పట్టించుకోవట్లేదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగిందండి? మానస చెప్పండి. మాకు ఫిబ్రవరి 4th మార్నింగ్ మాకు ఫోన్ చేశారండి. మా బ్రదర్ వాళ్ళ వైఫ్ కాల్ చేశారు. కాల్ చేసి ఇలాగా మీ అన్నయ్య హ్యాంగ్ చేసుకో ఉన్నాడు అని చెప్పేసి అంటే మేమేమనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సూసైడ్ అని కూడా మేము అంటే అనుకోలేదు. చనిపోయారన్న విషయం కూడా మాకు చెప్పలేదు. కాళ్ళు చేతులు నల్లగా అయిపోయినాయి అని చెప్పేసి అంటే అసలు ఏమైంది చెప్పు అని చెప్పేసి మాట్లాడాను అనమాట. అని అంటే కాళ్ళు చేతులు నల్లగా అయిపోయినాయి అంటే ఇంకేమవుతుంది, లేడు మనిషి లేడు అని చెప్పేసి చెప్పింది. ఇంకా మేము తిరుపతిలో ఉంటాము, మా బ్రదర్ విజయవాడలో ఉంటారు. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిందండి, 4th ఈవినింగ్ అయింది. అప్పుడు కూడా మేము బాడీ అనేది చూడలేదు, మా అన్నయ్య బాడీ. మేము 5th మార్నింగ్ పోస్ట్ మార్టం అప్పటికి మార్చరీకి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా అయితే పొజిషన్ చూస్తేనే మనకి తెలుస్తుంది కదా, బెడ్ కి కాళ్ళు అందుతున్నాయి. మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకునే అంత పిరికివాడైతే కాదు. అంటే ఒక సూసైడ్ చేసుకోవాలనుకునే వ్యక్తి ఎప్పుడు కూడా ఇంత ఇదిగా ఒక బిజినెస్ ప్లాన్ అయితే చేయరు కదండి. దాన్ని ఏం చేద్దాము, ఎట్లా చేద్దాము, అమౌంట్ అనేది కూడా వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ అయితే చేసుకోరు కదా. అడిగితే అసలు ఏం లేదు, చాలా చిన్న గొడవ జరిగింది, కానీ ఇలా చేసుకుంటాడని చెప్పేసి నేను అనుకోలేదు అని అంటుంది. కానీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పి మేము ఎప్పుడైతే మా అన్నయ్య బాడీని మేము చూసాము, పోలీసులు సత్యనారాయణపురం పోలీసులు చాలా క్లియర్ గా ఇది ఆత్మహత్య అనేటువంటి చెప్తున్నారు. మరి మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసులను అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? సత్యనారాయణపురం పోలీసులు మీకు ఫ్యామిలీలు ఉన్నాయి కదమ్మా, మీరు ఆడపిల్లలు, మీ అమ్మ నాన్న లేరు, చనిపోయారు, మీ అన్నయ్య కూడా చనిపోయారు, మీ దాకా ఎందుకు తెచ్చుకుంటారు, మీ పిల్లల దాకా ఎందుకు తెచ్చుకుంటారు అని అంటే ఇప్పుడు అడిగినందుకు మమ్మల్ని కూడా చంపేస్తారా అంటే అంత దారుణంగా మా అన్నయ్యని కట్టేసి కొట్టి చంపేశారు. వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఎవరండి పోలీస్? సత్యనారాయణపురం లో ఎవరు సిఐ పేరేంటి, ఎవరు బెదిరించారు? సిఐ లక్ష్మీనారాయణ గారండి, ఎస్ఐ కరీముల్లా గారు, ఏసీపీ సత్యానంద్ గారు. ఏమన్నారు పోలీసులు? ఏమన్నారు ఎగ్జాక్ట్? అంటే కేసు డీటెయిల్స్ తీసుకోలేదు అసలు మీ దగ్గర? ఫస్ట్ లో అయితే ఇనీషియల్ గా బాడీ క్రిమేట్ చేయనంత వరకు కూడా వాళ్ళు బాగానే మాట్లాడారు. అంటే చూస్తేనే తెలుస్తుంది కదమ్మా, మేము పోస్ట్ మార్టం కూడా వీడియో మేము రికార్డ్ చేపిస్తాము, రికార్డ్ చేసాము. నెక్స్ట్ మామూలుగా పోస్ట్ మార్టం అయితే ఒకరిద్దరు డాక్టర్ తోనే చేపిస్తారు, నేను 3-4 పెట్టి కూడా నేను చేయించాను, మీకు ఎక్కడ కూడా మీకు అన్యాయమే జరగదు, మీ దగ్గరుండి మేము చూసుకుంటామని చెప్పారు. ఎప్పుడైతే బాడీని క్రిమేట్ చేసేసామో ఇంకా ఆయన చెప్పడం ఏంటంటే లేదు ఇది మీరు మర్డర్ అని చెప్పేసి మీకు అట్లా అనిపిస్తుంది, మీరు అట్లా అనుకుంటున్నారు, మీ అన్నయ్య కాబట్టి మీకు అట్లా మీకు అంటే అక్కడ ఏం లేకపోయినా కూడా మేమే అట్లా ఊహించుకుంటున్నామంట. మా అన్నయ్య బాడీ మీద అసలు దెబ్బలు లేవంట, ఉండేది 2 దెబ్బలు, మూతి మీద ఒక దెబ్బ, చెస్ట్ మీద ఒక దెబ్బ అని చెప్పి చెప్తున్నారు. మరి కాళ్ళ మీద దెబ్బలు, కాళ్ళ మీద కట్టేసింది, చేతుల మీద కట్టేసింది, మిగిలినవి ఇక్కడ ఇంత పెద్ద గుంత పడిందండి. అవన్నీ కూడా మరి మా ఊహ.
అంటే మీ అన్నయ్య వదినలకి ఇద్దరికి మధ్య గొడవలు ఉన్నాయి, సో మనస్పర్ధలు ఉన్నాయి, దానివల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనేటువంటి వార్తలు కూడా అంటే వాళ్ళ సైడ్ చెప్తున్నారు, మీ వదిన వాళ్ళ సైడ్. మీరేమంటారు దానిపైన? మా బ్రదర్ ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడైతే కాదండి. అంటే వీళ్ళకి ఫస్ట్ టైం అయితే కాదు గొడవ, ఎప్పుడు కూడా అలవాటే. ఈ అమ్మాయి ఏ రోజు గొడవ అయినా కూడా ఒక్క రోజు కూడా గడప దాటి బయటికి పోదు. అవసరమైతే మా అన్నయ్యని పంపించేస్తుంది తప్పితే ఆ అమ్మాయి వెళ్ళదు. ఇంట్లో కూడా అన్నం తినే వ్యక్తిని పోలీసులను పిలిపించి బయటికి గంటించాల్సిన అవసరం ఏముందండి ఈ అమ్మాయికి? మా అన్నయ్య ఇప్పుడు బిజినెస్ చేసుకునే మనిషి ఇంట్లో ఉండకపోతే బయట తిరుగుతాడా? మీ అన్నయ్య ఇంట్లో ఉంటే నాకు ఇబ్బందిగా ఉంది, నేను ఫోన్ మాట్లాడుకోలేకపోతున్నాను, నేను బయట తిరగలేకపోతున్నాను అని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి బాధపడుతుంది. అందుకే మా అన్నయ్య వదినల మధ్యలో ఎందుకు మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి? అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో? వాళ్ళ వదిన రేఖ అనేసి ఒక ఆవిడ ఉందండి, ఆవిడకి వేరే అతనితో అఫైర్ ఉందని చెప్పేసి మా బ్రదర్ ఏంటంటే ఆ అమ్మాయికి నువ్వు కొంచెం డిస్టెన్స్ గా ఉండు, మళ్ళీ మన మధ్యన ఇట్లా ఇష్యూస్ వస్తున్నాయి, నిన్ను కూడా అలాగే అనుకుంటారు, తప్పుగా అనుకుంటారు చూసేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడితే అక్కడ కొంచెం అట్లాగా గొడవలు స్టార్ట్ అయినాయండి. అంటే మీ అన్నయ్యను మీ వదిన వాళ్ళ ఫ్యామిలీ హత్య చేశారని మీరు ఎలా చెప్తారు అసలు? అంటే పోలీసులు అది ఆత్మహత్య అంటున్నారు, మీరేమో అది హత్య అంటున్నారు, ఎట్లా చెప్తారు? ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్గా? ఎవరెవరు పేర్లు చెప్పండి. సాయి దుర్గా భవాని మీద అండి, రేఖ అను వాళ్ళ సాయి దుర్గా భవాని వాళ్ళ నాన్న. నెక్స్ట్ ఎవరైతే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో ఆ పర్సన్ నేమ్ అనేది మాకు ఐడియా లేదండి. రైట్. అంటే ప్రసన్న మీరు చెప్పండి, పోలీసులు ఈ కేసును నీరుగార్చాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఏముంది? సత్యనారాయణపురం పోలీసులు మీరు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? ప్రసన్న చెప్పండి. సార్ నేను ఫ్రీక్వెంట్ గా వెళ్తూనే ఉన్నాను సార్. మా తమ్ముడు చనిపోయిన 4వ తారీఖు నుంచి నేను కర్మకాండలు జరిగే 14వ తారీఖు వరకు ప్రతిరోజు వెళ్ళాను. ఎఫ్ఐఆర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా సార్, రిపోర్ట్ వచ్చిందని చెప్పి ప్రతిరోజు వెళ్ళాను సార్, ఒక్క రోజు కూడా వదలకుండా. వెళ్తే వాళ్ళకి రిపోర్ట్ 6వ తారీఖు వస్తే కూడా నాకు 15వ తారీఖు వరకు ఇవ్వలేదు. నాకు ఇంకా వీళ్ళు ఇవ్వరని చెప్పేసి నేను మళ్ళా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కమిషనర్ గారిని అడిగాను, సార్ నాకు ఇలా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు సార్, వాళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, మాది ఇలా తిరుపతిలో ఉంటాం, మేమిద్దరమే ఆడపిల్లలు ఉన్నాం, మా అమ్మ నాన్న లేరు, మాకు ఇబ్బందిగా ఉంది సార్, వాళ్ళు ఏం హెల్ప్ చేయట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, మాకు చాలా అన్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్ లో అని చెప్పి కమిషనర్ గారిని కలిసి 2 రోజులు అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేసి కమిషనర్ ఆఫీస్ దగ్గర ఆయన కలిసి ఆయనతో మాట్లాడి చెప్పాము సార్. ఆయన వెంటనే అక్కడ సత్యనారాయణపురం సిఏ గారికి ఫోన్ చేసి వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ అన్ని ఇవ్వండి, మీరు అన్ని దాస్తాయి ఎట్లా, వాళ్ళు కదా కన్విన్స్ అవ్వాలి, వాళ్ళు కదా చెప్పాలి, వాళ్ళకి అనిపించాలి, మీకు మీరే అనుకుంటే ఎట్లా, మీరు చేయండి వాళ్ళకి ఫేవర్ అని చెప్పి పంపించారు సార్. నేను మన సత్యనారాయణపురం సిఏ గారిని వచ్చి కలిస్తే అప్పుడు నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి RFSL రిపోర్ట్ రావాలి, అది వస్తే కానీ మేమేం చేయలేము అన్నారు. అంటే నేను ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి చెప్పాను, సార్ దీంట్లో ఉంది కదా క్లియర్ గా, మా తమ్ముడు ఇది ఒంటిపైన అన్ని దెబ్బలు వేశారు, సూసైడ్ చేసుకుంటే ఇన్ని దెబ్బలు ఎలా ఉంటాయి సార్, ఎందుకు ఉంటాయి, అన్ని దెబ్బలు క్లియర్ గా కనపడుతున్నాయి కదా, అది కూడా చనిపోవడానికి ముందు తగిలిన దెబ్బలుగా ఉన్నాయి కానీ ఏది కూడా చనిపోయిన తర్వాత లేవు అని చెప్పంటే, అవన్నీ కూడా నీకు మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమతో నీకు అలా అనిపిస్తుంది అని చెప్పి అంటారు సార్ నాతో. నీకు ఆడపిల్లవు కదా, మీ హస్బెండ్స్ ఎలా మిమ్మల్ని ఇలా వదులుతున్నారు, ఇన్ని రోజులు ఇక్కడ వదిలేస్తున్నారు, ఏం మీకు ఇంట్లో పనులు ఏం లేవా, మీకేం ఉద్యోగం చేస్తున్నారు కదా, మీకు ఎలా ఇన్ని రోజులు లీవ్ ఇస్తున్నారు, మీరు వెళ్ళిపోరా అని చెప్పి నన్ను అడుగుతున్నారు తప్పించి నాకేమీ న్యాయం చేయట్లేదు సార్. ఎగ్జాక్ట్ గా ఎవరు ఆ మాటలు అన్నది? సిఐ గారు అన్నారు సార్, సత్యనారాయణపురం సిఐ సిఐ లక్ష్మీ గారు అన్నారు. మనం ఎందుకు ఇక్కడ ఇన్ని రోజులు ఇక్కడ ఉంటే మీ ఇంట్లో ఎలా అంటే అండ్ మనకు ఫేవర్ చేస్తున్నట్టే ఇలాగా అంటూ ఉంటాడు సార్. అంటే ఒక కేసు మీరిద్దరు మీ సోదరుడు చనిపోయాడని పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన మిమ్మల్ని పోలీస్ స్టేషన్ రానివ్వకుండా అడ్డుకుంటున్నాడా మానస? బెదిరిస్తున్నారండి. అంటే మీ ఫ్యామిలీ అంటే మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అని చెప్పి. అంటే ఈ కేసు పైన పోలీసులకు కమిషనర్కే కాకుండా ఇంకా ఎవరికైనా నాయకులకు వెళ్ళి కలిసారా? మీ అన్నయ్యది హత్య, దీనిపైన మాకు పోలీసులు న్యాయం చేయట్లేదని చెప్పి ఇంకెవరిని కలిసారు మీరు, ఇంకెవరికి రిక్వెస్ట్ చేశారు? మెయిల్ పెట్టాం సార్, అందరికి మెయిల్ పెట్టాము. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, బంగళపూడి అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా మా అనేది డాక్యుమెంట్ అంతా కూడా నేను సెండ్ చేశానండి. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై కూడా మాకు రాలేదు. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి మా అన్నయ్యకి జస్టిస్ జరగాలి అని చెప్పేసి కోరుకోండి అన్నట్టుగా వీడియో రిక్వెస్ట్ చేశానండి. అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా చాలా మంది ముందుకు వచ్చి వీడియోస్ చేశారు. అట్లా వీడియోస్ చేసిన వాళ్ళని కూడా కాల్ చేసి బెదిరించారండి. అంటే మీ తోడబుట్టినటువంటి సోదరుడు ఈ విధంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం కోసము పోలీసులు ఇట్లా ఈ విధంగా మీకు ఇదంతా సంబంధం లేదు, వెళ్ళిపోండి, మీ పని మీరు చూసుకోండి అని మాట్లాడినప్పుడు మానస మీకు ఏమనిపించింది పోలీసుల పట్ల? అసలు
మాకు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదండి. ఫస్ట్ లో బాడీ ఉన్నంత సేపు ఏమో వాళ్ళు ఈ విధంగా చెప్పి బాడీని క్రిమేట్ చేసేసిన తర్వాత ఇలాగా సూసైడ్ అని చెప్పి మాట్లాడతా మమ్మల్ని బెదిరిస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు అర్థం కాలేదండి. పోలీసులు న్యాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అంటే ఆర్థికపరమైన లావాదేవీల అంశం ఏమైనా కనిపిస్తుందా మీ అన్నయ్య అనుమానాస్పద మృతి వెనుక? లేదండి, ఫైనాన్షియల్ బాగా సెట్, ఇబ్బందులు ఏం లేవు. అంటే ఎవరు అంటే ఎట్లా జరిగింది అనుకుంటున్నారు, మరి ఏం జరిగింది అనుకుంటున్నారు? వాళ్ళు కావాలనే ప్రీ ప్లాన్ మర్డర్ అండి ఇది. ముందు నుంచి ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు మొత్తం చేశారు. అదంతా కూడా అర్థమవుతుంది. కానీ పోలీసులు మాత్రం అది మాకు ఒప్పుకోవట్లేదు. మమ్మల్ని కూడా అసలు ఫర్దర్ గా వెళ్ళనివ్వట్లేదు. ఇంక ఈ పోలీస్ స్టేషన్ లో అవ్వదు, ఇంక మా వల్ల కాదు అనేసి ఇంకా కోర్టుకు వెళ్ళాం. సోదరుడు నాగమహేష్ పైన అంతకుముందు ఎప్పుడైనా దాడి జరిగిందా మానస, మీరు చెప్పండి? జరిగిందండి. ఒక 1.5 year బ్యాక్ మా అన్నయ్య కారులో వస్తూ ఉంటే వాళ్ళ బ్రదర్ శ్రీమన్నారాయణ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో పాటు వచ్చి అడ్డగించారండి బైక్స్ మీద వచ్చి. అప్పుడు మా బ్రదర్ ని కర్రతో కొట్టడం అట్లా చేశారనమాట. మా బ్రదర్ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో FIR ఫైల్ చేశారు. అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారండి. ఇప్పుడు ఈ కేసులో ఆయన మృతిపై వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎగ్జాక్ట్ గా, ఇప్పుడు మరొకసారి చెప్పండి. TDP వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ వైఫ్ ఉందండి, దుర్గా భవాని ఉంది, రేఖ ఉంది. ఓకే, మీరు ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుతున్నారు ఈ కేసులో? ఎట్లాంటి విచారణ కోరుతున్నారు? మీరు ఇప్పటికే అటు సీఎంకి, డిప్యూటీ సీఎంకి, హోమ్ మినిస్టర్కి కూడా లెటర్స్ రాశారు, మెయిల్స్ పెట్టారు, ఎటువంటి రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. ఒకవైపు పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో పోలీసులు ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, 2 మహిళలు వెళ్తే. సో ఇప్పటికీ ఎటువంటి న్యాయం కోరుతున్నారు? సార్, ఇంత దారుణంగా మా అన్నయ్యని హింసించి చంపేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మొన్న సాయికృష్ణ గారి కేసు చూశానండి నేను. జగన్ గారు ఇన్వాల్వ్ అవ్వడం వలన వీళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి కేసు అనేది ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రాపర్ గా చేశారు. అట్లా ఏమైనా మాకు కూడా హెల్ప్ చేయగలుగుతారేమో అన్నట్టు వచ్చానండి. అంటే పోలీసుల తీరు ఎలా ఉంది? అంటే ఒక కేసు గురించి, ఒక హత్య, ఒక మర్డర్ గురించో, లేకపోతే ఒక మనిషి చనిపోయాడు, అసలు ఒక మనిషి లేడు అని చెప్పి ఒక 2 మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్తే సిఐ అసలు మీరు పోలీస్ స్టేషన్కే రావద్దు అని చెప్పడం, అసలు మీరు వెళ్తే రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అసలు అక్కడ? అసలు మర్డరే కాదు, అది అసలు సూసైడ్, మీకే అట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారండి వాళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేస్ ని ఆ కోణంలో చూడడం లేదు. మమ్మల్ని ఒప్పించడానికి లేదు అంటే మీ లాయర్ నెంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు మేము పెట్టుకుంది సెకండ్ లాయర్ అండి. ఆల్రెడీ ఇంతకు ముందు వేరొక లాయర్ ని పెట్టుకుని ఉన్నాము. అతన్ని కూడా మరి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారో లేదంటే బెదిరించారో మాకు తెలీదు. అతను కూడా మమ్మల్ని డివియేట్ చేయడానికి ట్రై చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.